హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను షేర్ చాట్లో చూసాను ఫ్రెండ్స్. జూలై 13న హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఉంది కాబట్టి ముందుగా మీ అందరూ నా ఫ్రెండ్సే కాబట్టి అందుకే మీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే విషెస్ అయితే ఈ వీడియో ద్వారా అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అంతేకాకుండా ఫ్రెండ్షిప్ అనేది కొనసాగాలి అంటే మన ఫ్రెండ్షిప్లోని నీతి నిజాయితీ అనేది ఉండాలి. అంతేకాకుండా మనం ఫ్రెండ్షిప్ని హర్ట్ చేయకూడదు. మన ఇష్టానుసారంగా బిహేవ్ చేసి మనం ఫ్రెండ్షిప్ని హర్ట్ చేస్తే అది ఏ ఫ్రెండ్షిప్ అయినా తెగిపోతుంది. మనం ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే మనం ఫ్రెండ్స్తోని చాలా కేర్ఫుల్గా, ప్రేమగా, నిజాయితీగా ఉంటే ఆ ఫ్రెండ్షిప్ అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్షిప్ అనేది కొనసాగుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఫ్రెండ్షిప్లోని నీతి నిజాయితీ లేకుండా కన్నింగ్ మైండ్తోని ఫ్రెండ్షిప్ చేస్తే ఆ ఫ్రెండ్షిప్ ఏదో ఒక రోజున బ్రేకప్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మన ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉండాలి తెలుసా? స్వార్థం లేకుండా ఎదుటి మనిషితోని ఫ్రెండ్షిప్ చేయాలి. చాలామంది అవసరాల కోసము ఫ్రెండ్షిప్ చేస్తారు. వాళ్ళ అవసరాలన్నీ తీరాక వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే నిజంగా కూడా రియల్గా ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు నిజంగా చాలా హర్ట్ అయిపోతారు. ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఇద్దరు నీతి నిజాయితీగా ఉంటే ఆ ఫ్రెండ్షిప్ అనేది పెరుగుతుంది. ఆ ఫ్రెండ్షిప్ అనే బంధం స్ట్రాంగ్ అవుతుంది. ఫ్రెండ్షిప్ ఎప్పుడు కూడా ఒకరు నిజాయితీగా ఉండి ఇంకొకరు ఫేక్గా ఉంటే కూడా ఆ ఫ్రెండ్షిప్ అనేది ఎక్కువ కాలం కొనసాగదు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఎప్పుడు కూడా ఎదుటి మనిషిని చిరాకు పుట్టించేలాగా చేయకూడదు. ఫ్రెండ్షిప్ ఎప్పుడు కూడా వాళ్ళతోని మనం మాట్లాడుతూ ఉంటే మనకు ఆనందం కలిగేలా ఉండాలి తప్ప ఎదుటి మనిషితో మనం మాట్లాడుతూ ఉంటే మన భావాలు హట్ అయ్యే విధంగా ఉండకూడదు. నిజంగా చాలామంది ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు కదా. కొన్ని ఫ్రెండ్షిప్లు ఎలా ఉంటాయంటే వెటకారం చేయడానికే ఫ్రెండ్షిప్ చేసినట్టుగా ఉంటారనమాట. అలాంటి ఫ్రెండ్షిప్ అనేది ఎవరు కొనసాగించరు కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ అనేది హర్ట్ చేయకండి ఫ్రెండ్స్. మనం ఫ్రెండ్ని ఎంత హర్ట్ చేయకుండా ఉంటే మన ఫ్రెండ్షిప్ అనేది కొనసాగుతూ ఉంటుంది. మన ఫ్రెండ్షిప్లో ఎంత నీతి నిజాయితీగా ఉంటే మన ఫ్రెండ్షిప్ అనేది కొనసాగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నిజమైన ఫ్రెండ్స్ ఎప్పటికీ విడిపోరు ఫ్రెండ్స్. అది మట్టుగా కరెక్ట్. నిజంగా మనం ఫ్రెండ్షిప్ చేస్తే ఆ నిజమైన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ విడిపోదు. కాబట్టి మనం ఫ్రెండ్స్ని ఎప్పుడు కూడా నీతి నిజాయితీగా ప్రేమిద్దాం, ఓకేనా? ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్లో మోసాలే చేసుకోకండి. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.